కుక్కను పట్టుకొచ్చినాము. ఈ కుక్క రేట్ ఎంత అంటే 18 లక్షలు. ఎందుకంటే ఇది ఇంత రేటు. ఈ పిల్లలు ఎక్కడంటే ఎక్కడ దొరకవు. మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చుకుంటా దీన్ని. చూడండి ఎట్లుందో. ఇది 1 కిలోమీటర్ వరకు మనిషి మెదలాన్ని కూడా కనుక్కుంటుంది. కానీ దీని పిల్లలు పుట్టిననుకో ఒకటి మనం 2 లక్షలు 3 లక్షలు అమ్ముకోవచ్చు. ఒక పిల్ల వచ్చి 2 లక్షల పైమాటే అమ్ముకోవచ్చు. ఇది ఇంకా చిన్నది. దగ్గర ఒక పెద్దగా అవుతుంది. ఇప్పుడు మనకు ఎనుగొడ్లు ఉంటాయి కదా, ఎనుగొడ్డు పిల్లలు అంతా పెద్దగా అవుతుంది ఇది. చూడండి ఎట్లుంది చూడండి. ఇది సామాన్యంగా మనిషిని దగ్గర రానిదు, అంటే కరుస్తుంది. అంటే తెలిసిన వాళ్ళని అయితే అలవాటు అయింటారు కదా, వారం అలవాటు అట్లా వాళ్ళని ఏమన్నా కొత్త వాళ్ళు వచ్చినానుకో చెడ్డు గాడికి కానీ ఎక్కడన్నా కానీ తోటలో పెంచుకుంటున్నాము, కరిచి పడుతుంది. ఎందుకంటే అది దగ్గరికి కూడా రానిదు ఇది పెద్దగా అయితే. కానీ దీని పిల్లలు వచ్చి ఒకటి 2 లక్షలు పోతాయి. ఇంకా చిన్నపిల్ల చూడ్డానికి ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా ఉంది. ఇది 3 నెలల పిల్ల. ఓన్లీ ఇది అన్నము అట్లా అన్నం వేయకూడదు. చికెన్ కానీ మనము కుక్కల దాంట్లో పోతే ఒక ప్యాకెట్ ఇస్తారు, మటన్ అన్నీ కలిపినాడు మిక్సీను, అవి వేసినామంటే అయినా బాగుంటుంది కుక్క పిల్ల. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, పిల్లలు పుట్టినిచ్చి ఇస్తాం. ఎక్కడంటే అక్కడ దొరకదు ఇది. ఢిల్లీలోను ముంబై అక్కడ దొరుకుతుంది. తెలిసిన ఫ్రెండే పట్టించినాను నాకు. అది చూస్తానే పసికడతాడు 1 కిలోమీటర్ వరకు. ఇప్పుడు అట్లా చూస్తాను కదా, ఏమైనా మనుషులు ఉన్నా కానీ ఏమన్నా పక్షులు ఉన్నా కానీ పారాన్నా కానీ కనుక్కుంటుంది. ఇది ఎక్కడంటే ఎక్కడ దొరకదు, మనకు ఊరికే దొరికింది అదృష్టం ఉండి. చూడండి ఎవరికన్నా కావాలంటే ఏయ్ రమే. తెలిసిన వాళ్ళు అయితే మా పిల్లలు కూడా రానేది, ఇంకా అలవాటు కాలేదు. దాన్ని రానిస్తాను నేను ఎవరిని దగ్గరికి.